ఈ జనరేషన్లో చూస్తున్నాము చిన్న చిన్న పిల్లలు మరి 7 years 10 years లోపు ఉన్న పిల్లలకే ఊబకాయం ఎక్కువగా చూస్తున్నాము. సో అసలు పిల్లలు ఇలా ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండడానికి పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు చెప్పినట్టు కరెంట్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే ఇండియాలో ఈ మధ్య కాలంలో మెట్రో సిటీస్లో చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోయింది. చిల్డ్రన్ పాపులేషన్లో more than 20 to 25% of the children are now on the overweight and obese category. Yes. So last 20 years లో మనం చూసినట్టయితే ఈ పిల్లల్లో ఒబేసిటీ అనేది కూడా బాగా పెరుగుకుంటూ వస్తుంది. ఫస్ట్ మనం ఇది రాకుండా చేయాలంటే ఇది ఎందుకు వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం పిల్లల్ని చూసినట్టయితే కరెంట్ జనరేషన్ పిల్లలు స్కూల్కి వెళ్ళడం, జనరల్గా స్కూల్కి ఇంతకుముందు ఒక 20-25 సంవత్సరాల కింద పిల్లలు స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇవాళ రేపు పిల్లలు ఇంటి ముందర బస్సు రావడమో లేకుంటే ఆటో రావడమో లేకుంటే తల్లిదండ్రులు కార్లోనో స్కూటర్ మీదనో డ్రాప్ చేయడం జరుగుతుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో పిల్లలకి పుస్తకాలు చదువు తప్ప స్కూల్స్లో చాలా వరకు 95% స్కూల్స్లో ప్లే గ్రౌండ్స్ లేవు. సో పిల్లలకి స్కూల్లో దెర్ ఈస్ నో వే ఆఫ్ డూయింగ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ సమ్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. దీని అవకాశాలు లేకుండా అయిపోయింది. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలు దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు టెలివిజన్. టెలివిజన్ అండ్ ఫోన్స్ ఆల్సో. సాయంత్రం అవ్వగానే టెలివిజన్లో ప్రోగ్రామ్స్ రావడము, టెలివిజన్ ప్రోగ్రామ్స్ చూడడము, గంటలు టెలివిజన్ ముందర కూర్చొని జంక్ ఫుడ్ తినడం. పేరెంట్స్ కూడా ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేసినట్టయితే పిల్లలకి వంట చేసి పెట్టడము, ఇంట్లో వంటకాలు చేసి తీపి పదార్థాలు కానీ వంటకాలు కానీ హై ప్రోటీన్ ఫుడ్స్ కానీ చేసి పెట్టే బదులు జొమాటో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేయడం. సో దానివల్ల ఏమైపోతుందంటే పిల్లలకి జంక్ ఫుడ్ తినడము, అలాంగ్ విత్ జంక్ ఫుడ్ దే ఆర్ ఆల్సో వాచింగ్ టెలివిజన్ ఫర్ అవర్స్ టుగెదర్. ప్లస్ మీరు అన్నట్టు సెల్ ఫోన్ వాడడం. సో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ చిల్డ్రన్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆడుకోవడానికి, ఫిజికల్గా యాక్టివిటీ చేయడానికి, అవుట్డోర్ గేమ్స్కి వెళ్ళి ఆడుకోవడానికి. చాలా వరకు ఇప్పుడు మనం చూసినట్టయితే హైదరాబాద్ లాంటి మెట్రోస్లో majority population are staying in apartments. So they do not have space for children to go and play. ఒకవేళ ఉన్నా కూడా బయటికి వెళ్ళి పిల్లలు ఆడుకోవడానికి అవకాశాలు బాగా తక్కువ ఉన్నాయి. సో వీటి వల్ల పిల్లలు ఒబేసిటీ డెవలప్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ఒబేసిటీ వచ్చిన తర్వాత పిల్లల్ని మీరు ఇప్పుడు వెళ్ళి ఆడుకోండి అంటే వాళ్ళు వెళ్ళి వాడుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ నార్మల్ హెల్దీ చిల్డ్రన్తో వాళ్ళు పోటీ పడలేరు. సో ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఇఫ్ దే లూజ్ ఇన్ ఎనీ గేమ్ దే గో ఇన్ టు డిప్రెషన్. సో దే డోంట్ వాంట్ టు ప్లే విత్ ద అదర్ చిల్డ్రన్ హూ ఆర్ హెల్దీ అండ్ నార్మల్. సో దే కమ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చి నేను గ్రౌండ్కి వెళ్ళాను, నేను ఆడుకోను, నన్ను పిల్లలు గేలి చేస్తున్నారు, నేను అది వాళ్ళు చేసినట్టు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి దే అగైన్ కమ్ బ్యాక్ హోమ్ అండ్ స్టార్ట్ ప్లేయింగ్ video games, computer games, and have junk food with cool drinks and all those things. So they keep gaining more and more weight. So దీని వల్ల చైల్డ్హుడ్ ఒబేసిటీ తర్వాత గ్రాడ్యువల్గా అడల్ట్ ఒబేసిటీలోకి మారిపోయేటటువంటి అవకాశాలు. సరే అండి, అలాగే ఇప్పుడు పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పేరెంట్స్కి అసలు పిల్లలకి ఎక్కువ షుగర్ ఇవ్వడము లేదా తీపి పదార్థాలు ఎక్కువ అలవాటు చేసేస్తున్నారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా ఒబేసిటీకి? ఏ ఫుడ్ అయినా హై క్యాలరీ ఫుడ్ మనం ఇచ్చినట్టయితే ఆ తీసుకున్నటువంటి క్యాలరీస్ని వాళ్ళు ఎక్స్పెండిచర్ చేయగలగాలి, ఖర్చు చేయగలగాలి. సో మనం హై క్యాలరీ ఫుడ్స్, చాక్లెట్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, ఆయిలీ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ ఇచ్చినప్పుడు అవి వాళ్ళు ఖర్చు పెట్టకపోయినట్టయితే అది ఆటోమేటిక్గా వాళ్ళు ఎనర్జీ ఎక్స్పెండిచర్ అవ్వాలి. సో అవ్వకపోతే అది ఆటోమేటిక్గా బాడీలోకి వెళ్ళిన తర్వాత షుగర్ నుంచి ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి లివర్లో స్టోర్ అవ్వడం, లివర్ తర్వాత బాడీలో పొట్టలో స్టోర్ అవ్వడం, థైస్లో స్టోర్ అవ్వడం, బటక్స్లో స్టోర్ అవ్వడం, ఆర్మ్స్లో స్టోర్ అవ్వడం, నెక్లో స్టోర్ అవ్వడం, అలా వాళ్ళు గ్రాడ్యువల్గా ఒబేసిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సార్ అలాగే ఇప్పుడు ఆఫ్టర్ ప్రెగ్నెంట్ విమెన్స్ కూడా ఓవర్ వెయిట్ అయిపోతారు, అది దేనికి అయి ఉండొచ్చు? ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ కాజెస్ వెయిట్ గెయిన్. సో మనం ప్రెగ్నెన్సీ వల్లనే విమెన్ బరువు పెరుగుతారు. ఒక యావరేజ్ 3 kilos బేబీ వెయిట్, ఒక 2 to 3 kilos మాయా ప్లాసెంటా వెయిట్, ఒక 3 kilos మదర్ వెయిట్. సో ఈ రకంగా మనం చూసుకున్నట్టయితే ఒక 55 kilos 60 kilos ఉన్న ఒక లేడీ ప్రెగ్నెన్సీలో
ఒక 10 కిలోస్ వరకు అయితే నార్మల్గా వెయిట్ పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఇది నార్మల్ పరిస్థితి. కానీ చాలామంది అంతకంటే ఎక్కువ వెయిట్ పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దట్ మే బి బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ ఆర్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపోథైరాయిడిజం. వీటి వల్ల కూడా వాళ్ళకి వెయిట్ పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఈ పేరెంట్స్ కొంచెం హై న్యూట్రిషియస్ ఫుడ్స్ ఇవ్వడం, దానివల్ల కూడా ఆయిలీ ఫుడ్స్ ఇవ్వడం, స్వీట్స్ ఇవ్వడం, ఇలాంటి వాటి వల్ల కూడా వెయిట్ గెయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది వెయిట్ పెరిగిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఈ పెరిగిన వెయిట్ని తగ్గించుకోవాలి. 3 కిలోస్ బేబీ 3 కిలోస్ మాయా పోయిన తర్వాత మదర్ పెరిగిన వెయిట్ ఏదైతే ఉందో ఆ వెయిట్ అంతా కూడా మదర్ మళ్ళీ తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలంటే, నార్మల్ డెలివరీ అయితే వారం రోజుల నుంచే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయాలి. పోస్ట్ నిటల్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. అలాంటి ఎక్సర్సైజెస్ చేసినట్టయితే పొట్ట కూడా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వెళ్తుంది. సో అది కాకుండా మామూలు ఫిజికల్ యాక్టివిటీ కూడా పెంచాలి. అది చేయనట్టయితే డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు. రెండోది, సిజేరియన్ ఆపరేషన్ అయితే కూడా చాలామంది ఏం ఎక్సర్సైజ్ చేయకుండా ఇంట్లోనే కూర్చోపెట్టి కనీసం గ్లాస్ లాంటిది కూడా, బిందె లాంటిది, గ్లాస్ లాంటి చెంబు లాంటిది కూడా లేపకుండా వాళ్ళని పేరెంట్స్ పిల్లల్ని పని చేయనియారు అనమాట. సో సిజేరియన్ ఆపరేషన్ తర్వాత కూడా 1 మంత్ లోపల, 1 మంత్ అవ్వగానే దే హ్యావ్ టు స్టార్ట్ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ ఇంక్రీజ్ ఇట్ గ్రాడ్యువల్లీ. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది సిజేరియన్ తర్వాత కూడా చెయ్యాలి. చెయ్యకపోతే వాళ్ళ వెయిట్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్. పాలిస్తున్నారు కాబట్టి బేబీకి ఇవ్వాల్సిన న్యూట్రిషన్ కూడా పేరెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నాం కదా అని చెప్పి హై ప్రోటీన్, హై క్యాలరీ ఫుడ్స్, హై కార్బోహైడ్రేట్ వాల్యూ ఫుడ్స్, హై ఆయిలీ ఫుడ్స్ ఇవన్నీ కూడా పేరెంట్స్ తీసుకుంటారు. సో తీసుకోవడం వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ప్రెగ్నెన్సీలో కానీ లాక్టేషన్లో కానీ ఒక మంచి న్యూట్రిషనిస్ట్ అడ్వైస్ తీసుకొని ఎన్ని క్యాలరీస్ ఫుడ్ తీసుకోవాలి పాలిచ్చినప్పుడు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేటటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీలో అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వెయిట్ గెయిన్ని మనం ఆపవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.